కాకినాడ అర్బన్ పరిధిలో ఉన్నప్పటికీ పౌర సౌకర్యాలు అందని ద్రాక్షగా వలసపాకల కార్పొరేషన్ ఉందని స్థానిక పౌర సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన పౌర సంఘం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పరిసర 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాలి అని నిర్ణయించినట్లు పౌర సంఘం సభ్యులు తెలిపారు. 13 ఏళ్లుగా వలసపాకల అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు. ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గ్రామాల విలీనానికి మద్దతు తెలిపారని చెప్పారు. ఆయన తోడ్పాటుతో సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయంపై చర్చిస్తామని అన్నారు. కాగా ప్రస్తుతం గ్రామాల విలీన ప్రక్రియపై అంశం హైకోర్టు స్టే విధించింది. దీన్ని రద్దు చేయాలి అని పౌర సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే చంద్రబాబు గారు ఉండేటప్పుడు సత్యబాబు గారు ఉండేటప్పుడు గ్రామ పంచాయతీలు విలీనమైన అన్ని ఎలక్షన్ జరపకుండా ఆపేశారు. ఈ పాలక వర్గాలకి ఈ పంచాయతీలు ఏటీఎం కార్డులాగా ఉన్నాయి. పాలక వర్గాలు పాల్గొనడం ఈ నేపథ్యంలో సత్యబాబు గారు అనంతలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కోర్టు స్టే తేవడం జరిగింది. కోర్టు స్టే తెచ్చారు, స్టే కూడా ఎత్తేసారన్నారు. అడవడగా మున్సిపాలిటీకి రికార్డులు పట్టిపోయారు. గ్రామాల అభివృద్ధి పేరు మీద మళ్ళీ పంచాయతీలకి రికార్డులు తెప్పించారు. రికార్డులు 13 సంవత్సరాల నుంచి కూడా కాలయాపన జరుగుతుంది. ఎక్కడ తీసిన కొంగలు అక్కడే ఉన్నట్టు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి నోచుకోలేదు. వీరికి అర్బన్ పౌర సౌకర్యాలు 13 సంవత్సరాలుగా దక్కడం లేదు. పంచాయతీరాజ్ పాలన నుండి వేరు చేశారు. కార్పొరేషన్లో విలీనం చేయలేదు. హైకోర్టులో స్టే ఉండిపోయింది. కాకినాడ కార్పొరేషన్ 50 డివిజన్లుగా ఉండాల్సింది 48 డివిజన్లకే పరిమితమైంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతూ ఉన్నాయి. పౌర సౌకర్యాలు ముఖ్యమైపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అర్బన్ గ్రామాల్ని కాకినాడ నగరంలో విలీనం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు దీనిపై కార్యాచరణ కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే గారు పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారు దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం వారి చేతుల మీదుగానే జరిగింది. దీనికి వారి యొక్క సంపూర్ణ మద్దతు ఉంది. స్థానిక ఎలక్షన్స్ లేకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మేము జరుపుతామని చెప్పి ప్రజల్ని నాయకుల్ని మోసం చేసుకుంటూ వెళ్ళారు. అండర్ సెక్షన్ డబ్ల్యూపీ నంబర్ 1152/2016 దాని మీద కోర్టు ఆర్డర్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ జరిపించమని ఇచ్చింది.